హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్కే వరల్డ్. ఈరోజు మా అమ్మ వాళ్ళైతే మమ్మల్ని లంచ్కి అయితే ఇన్వైట్ చేశారు. సో మేమైతే కార్ ఎక్కేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ అండ్ మా తమ్ముడు అయితే మా ఊరిలో ఉన్న అంకమ్మ తల్లి దేవాలయం దగ్గరికి వెళ్ళి నాటుకోడిని అయితే కోసుకొని తీసుకొచ్చారు. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు అయితే మీకు చూపిస్తాను, చూడండి. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మసాలా రెడీ చేసుకుంటే కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఒక 2 kgs నాటుకోడిని అయితే కట్ చేయించి ఇలా ముక్కలు కట్ చేయించి తీసుకొని వచ్చారు. సో నాటుకోడి కోసం మనమైతే ఫస్ట్ తాలింపు అయితే వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అందులో మనం కట్ చేయించిన ఈ పీసెస్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 2 చిన్న సైజ్ టమాటోస్ అయితే తీసుకోవాలి గ్రేవీ కోసం. అండ్ కొద్దిసేపు అయితే మూత పెట్టి అలా ఉడికించుకోవాలి. అండ్ నెక్స్ట్ అయితే మనకి రుచికి సరిపడా ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకు రుచికి సరిపోయేంత కారం వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చికెన్ ఉడికేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉడికించుకోవాలి, లేకపోతే చికెన్ అయితే టేస్ట్ ఉండదు. నాటుకోడి ఒక్కసారి మొత్తం నీళ్ళు అయితే పోయకూడదు, కొంచెం కొంచెంగా నీళ్ళు వేసుకుంటూ చిన్నగా ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. చికెన్ అయితే ఉడికిపోతుంది. ఈలోపు మా చెల్లి అండ్ మా మరిది గారు అయితే వచ్చారు. ఇలా చికెన్ అయితే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్ ఉడికిందో లేదో అని చెప్పేసి ఒక పీస్ అయితే తీసుకొని టేస్ట్ చేసి చూసాము. చికెన్ అయితే ఉడికిపోయింది. సో ఫైనల్గా మసాలా అయితే వేసి కొంచెం కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసాము. మనకైతే నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. తర్వాత అందరం కలిసి కూర్చొని అయితే తినేసాము. అండ్ నాకైతే మా మమ్మీ అయితే తినిపించింది. ఇలా చూడండి. అండ్ నెక్స్ట్ మా సుహాస్ అయితే కొంచెం సేపు అయితే ఇలా వాళ్ళ బాబాయ్తో అండ్ వాళ్ళ మామతో వాళ్ళ డాడీతో అయితే ఇలా ఆడుకున్నాడు. ఎవరు తెచ్చారు జెమ్స్? తెచ్చారు జెమ్స్. అండ్ నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా చిన్న చిన్న కోడి పిల్లలు అయితే ఉన్నాయి. వాటితో అయితే చాలాసేపు అయితే ఆడుకున్నాడు. అండ్ వాళ్ళ బాబాయ్తో అయితే హైడ్ అండ్ సీక్ అయితే ఆడుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇంటికి వెళ్ళే టైం అయితే వచ్చేసింది. నేనైతే కొరియన్ హార్ట్ సింబల్ అయితే చూపించాను మా డాడీకి. మా డాడీ అయితే మనీ అనుకొని తీసుకొచ్చి మనీ అయితే నాకు ఇస్తున్నారు. చూడండి, ఉంచుకోమని చెప్తున్నారు మనీ. సో ఇలా అయితే అయిపోయింది మా డే. చాలా ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ అందరికీ బాయ్ చెప్పేసి మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము మా ఇంటికి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే ఎంత టైం అయినా తెలియదు కదా, ఎంతసేపు అయినా అలా ఉండిపోతాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.